వైఫల్యం చెంది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల ఈ ఇష్యూని ఈ సమస్యని పక్కదారి మళ్లించడానికి రాష్ట్రంలో సోషల్ మీడియా కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే రాష్ట్ర లీగల్ సెల్లు అన్ని జిల్లాల లీగల్ సెల్లు సంఘటితంగా పోరాడి వాళ్ళకి ఉచితంగా బెయిల్ వేసి వాళ్ళకి బెయిల్ ఇప్పించడం జరిగింది. దీనికి నాయకత్వము రాష్ట్ర అధ్యక్షుడు లీగల్ సెల్ మనోహర్ రెడ్డి గారు నాయకత్వం వహించి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి న్యాయవాదులను కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడ పార్టీ కార్యకర్తలపైన అన్యాయం జరిగితే ఆయన స్పందించి రాత్రి పొగలనకుండా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి పైన ఈయన ఎట్లయినా కంట్రోల్ చేయాలా, ఇలాంటి వ్యక్తిని ముందుకు పోనీకూడదని చెప్పి విజయవాడ దగ్గర సూర్యారావు పోలీస్ స్టేషన్లో ఒక తెలుగుదేశం పార్టీ యూత్ లీడర్తో ఒక కంప్లైంట్ ఇప్పించారు శ్రీధర్ రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పైన. ఆ సోషల్ మీడియా కార్యకర్త శ్రీధర్ రెడ్డిని పట్టుకొని పోయి ఆయనతో కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నీ సెల్ నుంచి ఎవరు సెల్కి స్క్రోల్ చేసినావు ఇది అని చెప్పి. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ పోలీసులు చేసేది అది కోర్టుకి అడ్మిసిబుల్ కాదు. ఈ ఎవిడెన్స్ మనోహర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయన పైన కేసు నమోదు చేశారు ఇవాళ. ఎందుకంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే లాయర్లు ప్రశ్నించుకోకుండా మా రాష్ట్ర అధ్యక్షుడిని పైన కేసు పెట్టడం జరిగింది. దీనిపై మేము తీవ్రంగా అన్ని జిల్లాల లీగల్ సెల్ అధ్యక్షులు లీగల్ సెల్ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పోసాని కృష్ణమురళి పైన కూడా నిన్న శివరాత్రి పండగ ఇన్ని రోజులు వాళ్ళు వెయిట్ చేసి ఈరోజే కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్కి కూడా లిమిటేషన్ లేదు. దానికి 111 అనే సెక్షన్ని వాళ్ళు ఈ సెక్షన్ని అక్రమంగా ఉపయోగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరిపైన 111 ఆర్డినరీ క్రైమ్ కింద క్రైమ్ కడుతున్నారు. చాలా అన్యాయము, దారుణము. ఈ ప్రజల కోసం మీరు పనిచేయండి, కానీ ప్రజా సమస్యల కోసం మీరు పనిచేయండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయండి. కానీ అక్రమ కేసులు పెట్టి ఈ పత్రికలకి ఈ టీవీలని పక్కన మళ్లించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఏది జరిగినా కూడా అడ్వకేట్స్ మేమందరూ ఐక్యంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కానీ ఎవరైనా ప్రజలపైన అన్యాయమైన కేసులు ధరిస్తే మేము ఎన్నుకుండి పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు శివరాత్రి జాగరణ చేసి తెలుగు వాళ్ళందరూ, శివుని భక్తులందరూ ఇంటిల్లిపాది పవిత్రంగా జరుపుతున్న రోజు ఈరోజు. పోసాని కృష్ణమురళి గారిని లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారిని పైన అక్రమ కేసులు బనాయించడం అనేది నిజంగా దేవుడు ఉంటే మాత్రం, నిజంగా శివుని ఆజ్ఞగిన ఉంటే, నిజంగా శివుడేగిన ఈరోజుగిన కళ్ళు తెరిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజే మాయం కావడం ఖాయం అన్నటువంటిది అర్థమవుతాం. పోసాని కృష్ణమురళి స్వయాన చెప్పాడు, నాకు రాజకీయాలకు సంబంధం లేదు, నేను తప్పుకుంటున్నాననే వ్యక్తి పట్ల ఆనాడే ఏబిఎన్, ఆనాడే ఈనాడు, ఆనాడే ఎన్నో పత్రికలు, వాళ్ళకు సంబంధించినటువంటి పచ్చపత్రికలు, పచ్చ మీడియా అంతా కూడా మాట్లాడినాయి. రాజీనామా చేసినాను, రాజకీయాలకు సంబంధం లేదంటే వదులుతామా అని హెచ్చరించినాయి. అయినా పోసాని కృష్ణమురళి భయపడలా. నిన్న అర్ధరాత్రి పోయి ఆయన బెదిరించి బాత్రూంలో పోతానన్నా, మందులు తీసుకొస్తానన్నా కూడా అతన్ని కనీసం పంపకుండా, ఆయన భార్యను లెక్క చేయకుండా కొడుకును దొబ్బేసి తీసుకురావడం అనేటువంటిది నిజంగా ఈరోజు చాలా అవమానకరం. ఇది ఈ తెలుగు ప్రజలందరినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అణిచివేస్తుందనేది బయటపడతాం. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఒక కొత్త రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం ఒక కీలక రహస్య శాఖ నిర్వహిస్తుందనేది దీన్ని బట్టి అర్థమవుతాం. వెనక నుండి నడుపుతున్న వాళ్ళ పేర్లు బయటికి రావడంలా. ఈరోజు ఎవరిని అరెస్ట్ చేయించాలి, రేపు ఏ జిల్లాలో ఎవరిని అరెస్ట్ చేయించాలి, రేపు ఏ ప్రజాసంఘ నాయకుని అరెస్ట్ చేయించాలి అనేటువంటి దాన్ని ఒక క్యాలెండర్ ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం నిజంగా ఒక రహస్య అజెండాని తెలుగుదేశం అమలు చేస్తూ ఉంది. నిజంగా దీనికి జనసేన మద్దతు ఇస్తుందా,
లేదా అన్నటువంటిది ఈరోజు జనసేన వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ తుని, ఎక్కడ తిరుపతి, ఎక్కడ పాలకొండ, ఎక్కడ అసలు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. మున్సిపల్ అసలు ఎలక్షన్స్లో ఒక్క కార్పొరేటర్ కూడా లేరు, వాళ్ళకు ఒక్క కౌన్సిలర్ కూడా లేడు. అంటే ఏమి, ప్రతిపక్షంలో నేను ఉన్నానని చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో వైఎస్ఆర్లో నుంచి ఒక కార్యకర్తను లాక్కోవడం, బెదిరించడం, ఇళ్ళకు పోవడం, దౌర్జన్యం చేయడం, పబ్లిక్గా తీసుకొస్తా ఉంటే మళ్ళీ రహస్యంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో వాళ్ళందరిపైన 111 సెక్షన్లు ఎందుకు పెట్టలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 111 సెక్షన్లు పెట్టి వాళ్ళందరినీ ఎందుకు జైల్లో వేయడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. అందుకనే తెలుగుదేశం వాళ్ళు ఆలోచించుకోవాలా, ఇది ఈ రోజుతో పోదు, రేపు ప్రభుత్వం మారుతుంది, మారిన తర్వాత మరి ఈ రాజ్యాంగాన్ని అప్పుడే మళ్ళీ అమలు చేయాలన్నా వద్దా అనేది మీరు ఆలోచించుకోండి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా హెచ్చరిస్తున్నాం. మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మన వంశీని జైల్లో కలవడానికి పోతే విజయవాడలో జనవాహిని తరంగంలా వచ్చింది. ఆ భయం ఒక పక్కన, మిర్చి యార్డుకు రైతుల్ని పరామర్శించకపోతే వేలాది మంది రైతులు వచ్చినారు. చంద్రబాబు గారికి భయం పుట్టుకుంది, ప్రభుత్వంకి భయం వచ్చింది. జగన్ బయటకు వస్తే ఎందుకు జనం వస్తున్నారు 8 నెలలు అయినా కూడా, ఏం నా ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకతుందా అని చెప్పి దీన్ని ఎట్లయినా సరే దీన్ని మొగ్గలను తించేయాలని చెప్పి రోజుకొక కుట్ర రాజకీయాన్ని నడుపుతా ఉన్నాడు. ఈ రాజకీయాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. జగన్ గారి వెంట రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కదులుతారు. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేలతో పెకిలించేంత వరకు కూడా తప్పకుండా మేము కదులుతామని చెప్పేసి, జగన్ వెంట నడుస్తామని, అక్రమ కేసులకు భయపడేదే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనోహర్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా న్యాయానికి సంబంధించినటువంటి విభాగమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మద్దతు ఇస్తామని, అదేవిధంగా పోసాని కృష్ణమురళి అరెస్టును ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.